హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఇవాళ స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కారానికి సరిపడా తీసుకున్నానండి, కారం పొడి వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయాలి. నెక్స్ట్ దీనిలో ఎగ్స్ యాడ్ చేయాలి. మీ చాయిస్ని బట్టి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 యాడ్ చేస్తున్నా. ఈ విధంగా మూత పెట్టి మగ్గించాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి తిరిగేయాలండి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది కర్రీ. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.